నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ లోక్సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీలు బలబలాలు ఎలా ఉన్నాయి, ఏంటి రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అన్నది ఒక ప్రిడిక్షన్స్ ఇస్తున్నా. అందులో ముఖ్యంగా జన్ లోక్పాల్ సర్వే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అది మన అసెంబ్లీ ఎన్నికల్లో యాక్యురేట్గా ఇచ్చింది. 59 నుంచి 64 వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని. అట్లాగే కూడా కొద్ది కాంగ్రెస్ పార్టీకి ఫర్గా ఉన్న ఈ సర్వే ప్రిడిక్షన్స్ ఎట్లా ఇస్తుంది బీజేపీకి తెలంగాణలో అన్నది కీన్గా అబ్జర్వ్ చేసి దాని మీద ఆ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉంటున్నాయన్నది వీక్షకులకు షేర్ చేస్తున్నాను. కరీంనగర్ చెప్పాను, అట్లాగే మెదక్ అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో అయితే 2014 నుంచి చాలా మార్పులు వచ్చినాయి. 2014లో టీఆర్ఎస్ తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేశారు, ఆయన అప్పుడు గెలిచారు. కాంగ్రెస్ తరఫున పట్టోల్ కార్తీక్ రెడ్డి పోటీ చేసి అప్పుడు 2014లో టీడీపీ బీజేపీ పొత్తులో టీడీపీ పోటీ చేసింది చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం. ఇప్పుడు వీరేంద్ర గౌడ్ పోటీ చేసే కాంగ్రెస్కి అట్లాగే బీజేపీకి కూడా దాదాపు దగ్గరగా సమానంగా ఓట్లు వచ్చినాయి. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి 33% ఓటు షేర్తో ఆయన ఎంపీగా గెలిచారు. తర్వాత 2019 పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన టీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. బీఆర్ఎస్ రంజిత్ రెడ్డిని పోటీలో బరిలో దింపింది. చేవెళ్ళ లోక్సభ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది 2019లో. రంజిత్ రెడ్డి గెలిచా. అప్పటికీ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొండ విశ్వేశ్వరరెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా చాలా నెక్ టు నెక్ నడిచిందని చెప్పచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థికి 41% ఓటు షేర్ వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొండ విశ్వేశ్వరరెడ్డికి 40% ఓటు షేర్ వచ్చింది. 1% ఓటు షేరు దాదాపు 13 నుంచి 15 వేల ఓట్లతో కొండ విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు రంజిత్ రెడ్డి చేతిలో. చాలా నెక్ టు నెక్ అని చెప్పచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ మార్జిన్ని. 2024 వచ్చినప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన రంజిత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్కి సరైన అభ్యర్థి దొరకలేదని చెప్పచ్చు. చాలా నియోజకవర్గాల్లో 2024లో ఆ పార్టీ పరిస్థితి అట్లాగే ఉంది. ఒక చిన్న ఎత్తుగడ కింద అని చెప్పచ్చు. కాసాని జ్ఞానేశ్వర్కి బీఆర్ఎస్ సీట్ ఇచ్చింది లోక్సభ ఎన్నికలకి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చేవెళ్ళ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరి బలాలు ఎలా ఉన్నాయన్నది మళ్ళీ లోక్పాల్ ప్రొడక్షన్ ప్రకారం చూసుకుంటే కనుక మనం బీజేపీకి దాదాపు 38% ఓటు షేర్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి 33.8% ఓటు షేర్ వస్తుంది, బీఆర్ఎస్కి 20% ఓటు షేర్ వస్తుంది, ఇంకా అదర్స్కి 8% ఓటు షేర్ వస్తుంది. ఇది కూడా శాంపిల్ సైజు 2% అని చెప్తున్నారు. ఈ సర్వే అంతా కూడా మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 దాకా జరిగింది శాంపిల్స్ అన్నీ కూడా ఈ 4 రోజుల్లోదని చెప్తున్నారు జన్ లోక్పాల్ సర్వే. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ బీజేపీ అభ్యర్థి అంటాం కన్నా కూడా కొండ విశ్వేశ్వరరెడ్డికి కొద్దిగా పట్టుంది చేవెళ్ళ నియోజకవర్గంలో. ఆయన అంతకుముందు టీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఆయన సుపరిచితుడు. అట్లాగే అందరికీ ఆయన దాదాపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే కూడా ఆయన ప్రచారం మొదలుపెట్టాడు. 5-6 నెలల నుంచి ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు. సుడిగాలు పర్యటనలు కూడా చేసుకుంటున్నాడు చేవెళ్ళ నియోజకవర్గంలో. బీఆర్ఎస్ కూడా చాలా వీక్ క్యాండిడేట్ అనే చెప్పచ్చు మనం లోక్సభ ఎన్నికకి సంబంధించి. చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ అట్లాగే రంజిత్ రెడ్డి కూడా ముందు అసలు పార్టీ బీఆర్ఎస్ టికెట్ ఇస్తాన్నా కూడా బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనన్నాడు. ఆయన మీద కూడా బాగా యాంటీ ఇంకంబెన్సీ ఉంది చేవెళ్ళకి సంబంధించి. సో మనకి 2024లో బీజేపీ ఏమైనా గెలుచుకునే స్థానం ఉంది తెలంగాణలో అంటే కనుక చేవెళ్ళ కూడా బీజేపీ పాకెట్లోకి వెళ్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి మంచి మార్జిన్తో చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం గెలవబోతున్నారన్నది జన్ లోక్పాల్ సర్వే చెప్తుంది. అన్ని సర్వే ప్రిడిక్షన్స్ కూడా చేవెళ్ళ వరకు బీజేపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మిగతా ఏజెన్సీలు కానీ నేషనల్ మీడియా ఏది తీసుకున్నా కూడా బీజేపీ తెలంగాణ లోక్సభ స్థానాలు గెలిచే వాటిలో చేవెళ్ళ కూడా ఒకటి బీజేపీ పాకెట్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ.